నీ మనసులో భయానికి చోటిస్తే డాడీ ఉండడు, డాడీకి చోటిస్తే భయం ఉండదు. ఇక నుండి నీ ప్రయాణం నువ్వే చెయ్యాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళ బాధ్యత కూడా నీదే. జీవితంలో ఏం జరిగినా ముందుకు వెళ్ళాలి, ఆగిపోకూడదు. నీ భయాన్ని నువ్వు దాటగలిగితే ముఫాసా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. వ్యాస్ సార్ ఇంకా ఎప్పటికీ తిరిగి రాడు అని సింబాకి అర్థమైంది. పొద్దు మళ్ళీ నవ్వేస్తురా